జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటి చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఇల్లంతకుంట మండలంలోని శ్రీరాములపల్లిలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానిక బూత్ కార్యకర్తలతో కలిసి గంగాడి కృష్ణారెడ్డి వీక్షించారు. ప్రోగ్రాం అనంతరం బీజేపీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు వాగ్దానాలు, హామీలు ఇచ్చిందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలను విస్మరించిందన్నారు. అనతి కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డిదేనన్నారు. అందుకే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దిమ్మ తిరిగే ఫలితాలు వస్తాయని, చెంపపెట్టు లాంటి తీర్పు రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందన్నారు. ఇక బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీకి ఓటు వేయడం దండగని అభిప్రాయం ప్రజల్లో ఉందని తెలిపారు. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, ఆకుల రాజేందర్, తూర్పాటి రాజు, ఉప్పుల రమేష్, గుత్తికొండ రాంబాబు, ఇంగ్లే భారతి, తడిగోపుల రమేష్, నల్ల లింగారెడ్డి, రావుల విజయ్, మట్ట పవన్, తాళ్ల పాపిరెడ్డి, ఇంగ్లే రమేష్, తిప్పరబోయిన సమ్మయ్య, శీలం సాయి ప్రసాద్ రెడ్డి, కౌడగాని వనజ, సానవేను శ్రీను, సారయ్య, ఆసాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. माओवादी हिंसा को बाशिया ब्लॉक के गांव वीरान हो गए। भारत ने करीब करीब 600 मेडल जीते। 71 देशों में हम टॉप 3 में पहुंचे। उन वर्दीधारियों की मेहनत रंग लाई, जो दिन रात देश के लिए खड़ा बुलंद कर रहे हैं। मैं सभी खिलाड़ियों और कोचिंग टीम को बधाई देता हूं। वैसे आपके लिए ये भी जानना दिलचस्प होगा कि 2029 में ये गेम्स भारत में होंगे। दुनिया भर से खिलाड़ी हमारे देश आएंगे।